లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అంటే ఏంటంటే కరెంట్ అనేది ఒంటికి పట్టేయడము, సన్నగా అయిపోవడము. ఓపెన్ ఆపరేషన్ మాత్రం పేషెంట్ కన్సెంట్ పెట్టాలి. వెల్కమ్ టు విజయస్ అన్ఫిల్టర్డ్. మన ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ కి సమ్ గర్భసంచి ప్రాబ్లం ఉంది. ఆవిడకి ఆపరేషన్ పడుతుంది, అంటే గర్భసంచి రిమూవ్ చేయాలన్నమాట, హిస్టెక్టమీ చేయాలి. ఆ పేషెంట్ కి నేను చెప్పాను, అమ్మ లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది నేను చేస్తాను అని చెప్తే పేషెంట్ ఏం చెప్పారు, ఓపెన్ ఆపరేషనే చేయండి, లాప్రోస్కోపిక్ ఆపరేషన్ వద్దు అన్నారు. ఎందుకు వద్దు అని అడిగాను నేను. జస్ట్ అంటే ఆమె మనసులో ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడం కోసం. ఆవిడ ఏమనుకుంటున్నారు అంటే, లాప్రోస్కోపీ ఆపరేషన్ అయితే మొత్తంగా చేయరు, సగమే చేస్తారు, కొంచెం వదిలేస్తారు, మళ్ళీ కరెంటు ఉపయోగించి చేస్తారు కాబట్టి ఆ కరెంట్ అంతా ఒంటికి పట్టేస్తుంది, నేను సన్నమైపోతాను, ఆకలి తగ్గిపోతుంది అని అపోహ ఉంది. సో అలాంటి అపోహ ఏమీ పెట్టుకోవద్దండి. లాప్రోస్కోపీ ద్వారా చేసినా, మనం కట్ చేసినా మనకి లోపల ఉన్న ప్రాబ్లం అంటే గర్భసంచిని కానీ అండాశయాలను కానీ పూర్తిగా రిమూవ్ చేస్తారు. మనకు ఓపెన్ ఆపరేషన్ ఎలా చేస్తామో లాప్రోస్కోపిక్ ఆపరేషన్ లో కూడా అలాగే చేస్తాం. రెండవది, కరెంట్ అనేది ఒంటికి పట్టేయడము, సన్నగా అయిపోవడము, ఆకలి తగ్గిపోవడం అలాంటిది ఏమీ ఉండదు. అది జస్ట్ మనం ఆ టిష్యూని కట్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాము. దాని యాక్షన్ అనేది వెంటనే పోతుంది. నెక్స్ట్ మన బాడీకి పట్టేయడం అనేది ఉండదు. మనం ఓపెన్ ఆపరేషనా లాప్రోస్కోపిక్ ఆపరేషనా అని ఒక ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అనేది బెస్ట్ అని చెప్తాను. ఎందుకు అంటే దీంట్లో పేషెంట్ అనే వాళ్ళకి కుట్లు అనేవి ఏమీ ఉండవు. ఒక 2-3 చోట్ల ఒక 0.5 సెంటీమీటర్స్ నుంచి 1.5 సెంటీమీటర్స్ మాత్రమే కట్ చేస్తారు. అవి మాత్రమే కుట్లు వేస్తారు, 2-3 కుట్లు. నెక్స్ట్, పేషెంట్ అనేవాళ్ళు ఆపరేషన్ తర్వాత పెయిన్ అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది ఓపెన్ ఆపరేషన్ తో కంపేర్ చేస్తే. రికవరీ కూడా మనకి ఇమీడియట్ గా 24 అవర్స్ నుంచి 36 అవర్స్, ఒక్కోసారి చిన్న చిన్న ల్యాప్ ఆపరేషన్స్ అయితే డే కేర్ ప్రొసీజర్స్ లో కూడా అదే రోజు కూడా డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు. ఇమీడియట్ రికవరీ, పెయిన్ తక్కువ ఉంటుంది, కాస్మెటిక్ గా కూడా మనకి కుట్లు అనేవి ఉండవు. మెయిన్ వచ్చి లిమిటేషన్ ఏంటంటే, అంటే దీని వలన ఒక్కొక్కసారి మనం అప్రోచ్ అవ్వలేనప్పుడు, అంటే ల్యాబ్ ద్వారా అనుకొని ఆ డిసీజ్ని మనం పూర్తిగా రిమూవ్ చేయలేనప్పుడు, అంటే అతుకులు ఉండడం వల్ల కానీ వేరే ప్రాబ్లం వల్ల కానీ ఓపెన్ ఆపరేషన్ మాత్రం పేషెంట్ కన్సెంట్ పెట్టాల్సి వస్తుంది. అంతేగాని డాక్టర్ గారితో గొడవ పెట్టుకోకూడదు. మాకు లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తానన్నారు కదా, ఓపెన్ ఆపరేషన్ చేశారంటే గొడవ పెట్టుకోకూడదు. ఒక్కొక్కసారి మనం అప్రోచ్ అవ్వలేకపోవచ్చు, ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా ల్యాబ్ ద్వారా మనం తీయలేకపోవచ్చు. పేగులు అడ్డం రావచ్చు, మూత్రసంచి అడ్డం రావచ్చు, రకరకాల కారణాల వల్ల ఓపెన్ చేస్తే అది మీరు కన్సెంట్ తీసుకొని మీకు చెప్పే చేస్తారు, దానికి మీరు అంగీకారం అయ్యి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే లాప్రోస్కోపీ ఆపరేషన్ అనేది మనం పెద్ద మత్తు ఇచ్చి చేస్తాము. ఓపెన్ ఆపరేషన్ అనేది ఏంటంటే నడంకి ఇంజెక్షన్ ఇచ్చి స్పైనల్ ఎనస్థీషియా ద్వారా చేస్తాము. ఆ మత్తుని జనరల్ ఎనస్థీషియా అంటాము, ఈ మత్తుని స్పైనల్ ఎనస్థీషియా అంటాము. ఇంకొకటి చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దాని ఎక్విప్మెంట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. హై రెజల్యూషన్ కెమెరాస్, స్కోపీస్, ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు కాబట్టి లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది కొంచెం ఓపెన్ ఆపరేషన్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప లాప్రోస్కోపియా ఓపెన్ ఆప్షన్ ఇస్తే మాత్రం లాప్రోస్కోపిక్ ఆపరేషన్ తీసుకోండి ఆప్షన్. ఎందుకంటే దీనివల్ల ఫ్యూచర్లో హెర్నియా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఓపెన్ ఆపరేషన్లో హెర్నియా అనేది ఎక్కువగా వస్తుంది. సో ఆల్వేస్ చూస్ లాప్రోస్కోపీ.